ఏమండి, ఏంటి శ్రీవారు ఒంటరిగా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? జంటగా ఉండడానికి నా సీత వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. మై డియర్ హబ్బీ, స్వీట్నెస్ ఆఫ్ రోజెస్, బ్రైట్నెస్ ఇన్ ద మూన్ లైట్. రియల్లీ థ్రిల్లింగ్ గా ఉంది కదూ? సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ రాకెట్ స్పీడ్తో సాగుతున్నట్టుందే. అవును మరి. ఇలాంటివన్నీ ఎవరితోనూ మాట్లాడలేను కదా, మీతో అయితే సరదాగా ఉంటుందని. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మన ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకుందామా? వై నాట్? అబ్బో, అయితే గివ్ మీ ఎ పెక్. ఏంటి పెగ్గా? చిచి. హలో డార్లింగ్, పెగ్ కాదు, పెక్. అంటే? పెక్ అంటే ఇదన్నమాట. ముద్దుని ఇంగ్లీష్లో కిస్ అంటారు కదా, ఈ పెక్ ఏంటి? చూడు సీత, ముద్దు అంటే గాఢంగా పెట్టేది, పెక్ అంటే లైట్గా ఇచ్చేది, చిరుముద్దు అన్నమాట. గివ్ గివ్ గివ్, కమాన్ కమాన్. ఆరు బయట ఎవరైనా చూస్తారు. హేయ్, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. నో, హీ ఈస్ వాచింగ్. హూ? దట్ మంత్ కింగ్. వాట్? మంత్ కింగ్ అంటే వాడెవడు? మంత్ అంటే నెల, కింగ్ అంటే రాజు. నెల రాజు అంటే అదిగో ఆ చందమామ. అబ్బో, అమ్మాయి గారికి ఇంగ్లీష్లో రొమాంటిక్ గా చెప్పడం కూడా వచ్చేసిందే. పోండి. కమ్ ఆన్ డార్లింగ్. కోరేది తేనెలల నీలి మేఘాలలో తేలిపోవాలి తనులిలా. అత్తయ్య, మన ఆదిత్యకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోగానే డిగ్రీ స్టడీస్ పూర్తి అయిపోయినట్టేగా? ఏంటోదినా టాపిక్ నా మీదకి వచ్చింది? మరిది గారు, తమరికి కొంచెం దూకుడు ఎక్కువ కదా. తమరి దూకుడు తగ్గాలంటే పగ్గాలు వేసే పిల్లని చూడాల్సిందే. మంచి ఆలోచన. బుద్ధిమంతురాలైన పిల్ల ఎవరైనా ఉంటే చూడమ్మా. డిగ్రీ అవ్వగానే వీడికి పెళ్లి చేసేద్దాం. అమ్మా, నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? తప్పే ఉంది మరిది గారు. 1-2ల తర్వాత లైన్లో ఉండేది తమరేగా. థ్యాంక్స్. ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, ఆ సంగతి మర్చిపోద్దు మీరు. ఇదిగో అన్నయ్య, నా స్టడీసే ఇంకా పూర్తి కాలేదు. నీకు దండం పెడతాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. విన్నావా తమ్ముడు, ఇంకా తప్పదు నీకు. ఏంటి తప్పేది? నాకు అసలు పెళ్లే చేసుకోవాలని లేదు. ముందుగా అందరూ అలానే అనుకుంటారు. బాలు శశిని పెళ్లి చేసుకుంటాడని మనం కలగన్నావా ఏంటి? ఏమరా మనవాడా, నువ్వేం చేస్తావు ఎవరికి మాత్రం ఏం తెలుసు. కనీసం వీడికైనా
మనమే పెళ్లి సంబంధాన్ని కుదర్చాలి. తప్పకుండా మావయ్య. ఆదిత్య ఒప్పుకుంటే నాలాగా ఫాస్ట్ గా ఉండే అమ్మాయిని చూస్తాను. వద్దులేమ్మా, ఓవర్ స్పీడింగ్ అయిపోతే జల్ల కొట్టేస్తుంది కదేటి. అందుకే సీతమ్మ లాంటి నిదానంగా ఉండే పిల్లని చూస్తే ఎంతో బాగుంటుందనిపిస్తుంది. రత్తాలు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? బావగారు, మీరు చెప్పండి. ఆదిత్యకి ఎలాంటి పిల్లయితే బాగుంటుంది? స్లోగా ఉంటేనా లేక ఫాస్ట్ గా ఉంటేనా? శశి, మన చేతుల్లో ఏముంది? మరిది గారికి ఎలాంటి పిల్ల నచ్చుతుందో మనకేం తెలుస్తుంది? అన్నయ్య, గోల్డెన్ ఛాన్స్. నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్. అమ్ములు, నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నా మనసులో కూడా ఎవ్వరూ లేనేలేరు. అయితే మరీ మంచిది. నాకు తెలిసిన వాళ్ళ ఒక అమ్మాయి ఉంది. ఆదిత్యకి ఈడు జోడు చాలా బాగుంటుంది. అదృష్టం బాగుండి మన ఇంటికి ఆ పిల్లే చిన్న కోడలుగా వస్తే సూపర్ గా ఉంటుంది. ఆదిత్య ఒప్పుకుంటే నాలాగా ఫాస్ట్ గా ఉండే అమ్మాయిని చూస్తాను. ఛ! శశి లాంటి మరో అమ్మాయి ఈ ఇంట్లోకి అడుగు పెడితే ఈ అయోధ్య నిలయమే నరకంగా మారుతుంది. ఇప్పటికే శశి ఆడుతున్న నాటకాల వల్ల తల దిమ్మెక్కిపోతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి మీద కంట్రోల్ శశి చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటండి, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత. ఏమండి, మీరు బాగా అలసిపోయినట్టున్నారు. వచ్చి పడుకోండి. సీత, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. కొంచెం పెయిన్ బామ్ ఏమైనా రాస్తావా? అయ్యో, చెప్పరేంటండి, ఇప్పుడే తీసుకొస్తే ఆగండి. సీత, నిన్నొక మాట అడగనా? అదే, శశిరేఖ నీతో ఎలా ఉంటుంది? మాట్లాడవేంటి సీత? తనీతో మంచిగానే ఉంటుందా? నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టట్లేదు కదా? సీత, నిజంగా నువ్వు ఎంతో అమాయకురాలివి. ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తావు. తనని నువ్వేమో నా చెల్లెలు ఎంతో గొప్పది అంటావు. మరి తను నీతో ఎలా బిహేవ్ చేస్తుందో నీ భర్తగా నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. అంటే రామ్ ఇప్పటిదాకా నా గురించి సీతకి ఏమీ చెప్పలేదన్నమాట. కన్ఫర్మ్. ఓకే, ఇది కూడా నాకు ఉపయోగపడే విషయమే. నీ చేతి స్పర్శ తగులుతుంటే నాకు ఎంతో హాయిగా ఉంది. శశి, నువ్వెప్పుడొచ్చా? జస్ట్ ఇప్పుడే అక్క. బావగారు ఒక్కరే కనిపించారు. ఆఫీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలని నేను నిలబడ్డాను.
బావగారేమో కళ్ళు మూసుకుని ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను వెయిట్ చేస్తుంటే ఇదిగో ఇంతలో నువ్వు వచ్చేసావు. ఓహ్ అదా శశి, మీ బావగారికి చాలా తలనొప్పిగా ఉందంట. ఇదిగో పెయిన్ బామ్ తీసుకొచ్చాను. ఓహో, నేను కళ్ళు మూసుకొని సీతే అనుకొని మాట్లాడుతుంటే బామ్ని రాస్తున్నట్టు నటిస్తూ నా మాటల్ని వింటుందన్నమాట ఈ రాక్షసి. చూసావు శశి, ఈయన గారు రోజు రోజుకి మరీ పసిపిల్లాళ్ళ తయారవుతున్నారు. కొంచెం తలనొప్పిని కూడా తట్టుకుని భరించలేకపోతున్నారు. ఏంటి బావగారు మరీ అంత సెన్సిటివ్గా ఉంటే ఎలా? అవును, మీకు ఉన్నట్టుండి తలనొప్పి ఎందుకు వచ్చినట్టు? నీ వల్లే వచ్చిందే దుర్మార్గురాలా. తేనె పూసిన కత్తిలాగా నువ్వు మంచిగా నటిస్తూ ఎప్పుడు ఎక్కడ మంట పెడతావో అని నాకు టెన్షన్గా ఉంది. శశి, మీ బావగారిని ఏదో ముఖ్యమైన ఆఫీస్ విషయం అడగాలన్నావు కదా, అడుగమ్మా. అయ్యయ్యో, బావగారు హెడేక్తో బాధపడుతూ ఉంటే ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడడం అవసరమా? మరోసారి అడుగుతానులే. బావగారు హాయిగా రెస్ట్ తీసుకోండి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఎవరో చెప్పినట్టు ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలుస్తుందా? మనకే తెలియకుండా జరిగే వాటిని మనం ఆపగలుగుతామా? రెండు ఇంపాసిబులే కదా. అక్క నువ్వేమంటావు? అంతే అంతే. చూసారా, అక్క కూడా ఒప్పుకుంది. అందుకే ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా మీరు కూల్గా ఉండండి. గుడ్ నైట్. వస్తానక్క. చూసారా అండి, మన శశికి మీరంటే ఎంత అభిమానమో. అభిమానం కాసిదా, అది కావాలనే నాతో ఆడుకుంటోంది. అమ్మా శశి, ఏంటత్తయ్యా? ఇదిగో ఈ మల్లెపూలు పెట్టుకో, మేము గుడికెళ్ళొస్తాం. అయ్యో, మీరు తీసుకురావడం ఏంటత్తయ్యా? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదమ్మా, తీసుకో. మేము గుడికెళ్ళొస్తాం. అలాగే అత్తయ్య. ఒసే సీత, నీకు టైం దగ్గర పడింది. శ్రీరామ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామనుకున్నావా? తొందరలోనే నిన్ను రామ్కే కాదు, ఈ కుటుంబానికే దూరం చేస్తాను. ఇక మీదట ఈ అయోధ్య నిలయంలో చక్రం తిప్పబోయేది నేను మాత్రమే.
యు డెవిల్! రామ్! ఈ రాముడికి సీతని దూరం చేయడం నీ వల్లే కాదు, ఇంకెవ్వరి వల్ల కాదు. హౌ డేర్ యు! నన్నే కొడతావా? కొట్టడం కాదు, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. స్టాప్ ఇట్! నిన్నటిదాకా నన్ను చూస్తే టెన్షన్ పడేవాడివి, ఇప్పుడు నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. సీత నాది, నా భార్య. నా భార్య జోలికి ఎవరొచ్చినా సరే నేను స్పేర్ చేసేదే లేదు. ఓ, అంతదాకా వచ్చావా? అవును, సీత కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. డు యు అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. మిస్టర్ శ్రీరామ్, ఈ ససరేఖ ఆడది కదా, ఏం చేస్తుందిలే అని అనుకున్నావేమో. మీ లైఫ్లోకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన లేడీని, ఇప్పుడు మీకు నరకాన్ని చూపించబోయే లేడీ విలన్ని కూడా నేనే. నువ్వు నా చంపు మీద కొట్టావు కదా, నేను నీ లైఫ్ మీదే ఊహించని దెబ్బ కొడతాను. నీ సీత కోసం నువ్వు కూడా గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చే రోజులు తొందరలోనే వస్తాయి, వచ్చేలా చేస్తాను. బీ రెడీ టు క్రై. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అమ్మా నమస్కారం. నమస్తే పూజారి గారు. పూజారి గారు, ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు మా ఇల్లు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా ఉంది. కోడళ్ళిద్దరూ ఎంతో సఖ్యతగా ఉన్నారు. కొడుకులతో కోడళ్లతో మా ఇల్లు కలకలలాడుతోంది. మా ఇంటి పేరే అయోధ్య నిలయం. పేరుకు తగ్గట్టే మా ఇల్లు ఎప్పటికీ ఆనందాల హరివిల్లులాగే ఉండాలి. కానీ మాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు. మాకు ఈ ఆనందాన్ని శాశ్వతంగా దక్కేలా అనుగ్రహించమని ఆ స్వామివారికి అర్చన జరిపించండి. అసంభవం 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 అసంభవం. పూజారి గారు, ఆయన ఎవరు? హిమాలయాల్లో తపస్సు చేసుకునే గొప్ప స్వామీజీ. ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తారు. ఆ స్వామీజీ అసంభవం అన్నారు. దేని గురించి? మీ కోరిక గురించి. స్వామి ఏమంటున్నారు? మీ మాటల్లో మాకు ఏదో హెచ్చరికలాగా వినిపించింది. ఎందుకలా అన్నారు? ఆ మాట నా నోటి వెంట వచ్చింది అంటే అది ఆ పరమేశ్వరుడు పలికించినట్టే. స్వామి, మీకు మేము ఎవరో కూడా తెలీదు. అలాంటిది మా గురించి మీరు అంత మాటని ఎలా అన్నారు? మీరెవరో మీ పేర్లేంటో కూడా నాకు అవసరం లేదు. మిమ్మల్ని చూడగానే నాకు మొత్తం అర్థమైపోయింది. అంటే ఏంటి మీరనేది? చెప్పండి స్వామి, మీరు చేసిన హెచ్చరిక ఎందుకో చెప్పండి. మీ ఇంటికి అరిష్టం మొదలయ్యింది. అదృశ్య హస్తాలు, రాక్షస పాదాలు గాలి దుమారంలాగా మీ ఇంటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అతి త్వరలో మీ కుటుంబంలో ఒకరికి పెద్ద ప్రమాదమే ముంచుకు రాబోతోంది.
ప్రమాదమా? ఎవరికి స్వామి? సావధాన్, ప్రాణగండమున్నది మీ పెద్ద కోడలికి. హరోం హర 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 హర, హరోం హర 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 హర, హరోం హర 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 హర. ఇది నా పెద్ద కొడుకు శ్రీరామ్, నా పెద్ద కొడలు సీతామహాలక్ష్మి జాతకాలు. అతి త్వరలో మీ కోడలు సీతకి ప్రాణగండం సంభవించబోతుంది.